வங்கக்கடல் கடைந்து மாதவனை கேசவனை, வங்கக்கடல் கடைந்து மாதவனை கேசவனை, திங்கள் திருமுகத்து சேயில்றையார் சென்றிறைஞ்சே. வங்கக்கடல் கடைந்து மாதவனை கேசவனை, திங்கள் திருமுகத்து சேயில்றையார் சென்றிறைஞ்சு. அங்கு பறை கொண்ட வாற்றை எணி புதுவை, அங்க பறை கொண்ட வாற்றை எணி புதுவை, பைங்கமல தண்டெறியல் பட்டர்பிரான் கோதை சொன்ன. செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே, செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே, இங்கு பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள். செங்கண் திருமுகத்து செல்வ திருமாலால், செங்கண் திருமுகத்து செல்வ திருமாலால், எங்கும் திருவருள் பெத்தின் புருவ ரெம்பாவாய், 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 ரெம்பாவாய். ఓడలతో నిండియున్న క్షీర సముద్రమును మదింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని, ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును విలక్షణాభరణములను దాల్చిన వారును అగు గోపికలు చేరి మంగళము పాడి పరా యను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకును పొందిరి. అప్రకారమునంతను లోకమునకు ఆభరణమయ్యున్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామరపూసల మాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాదుల పుత్రికయగు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురములలో మాలికగా కూర్చినది. ఎవరి 30 పాసురములను క్రమము తప్పక చదువుదురో వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమునాచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుట చేతనే పుండరీకాక్షుడును పర్వత శిఖరముల వంటి బాహు శిరస్సులు కలవాడును నగు శ్రీవల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును. ఆండాళ్ తిరువడిగళై శరణం. ఈ 30వ పాసురమున గోపికలు పరా పుచ్చుకొను వారము కాము గోవింద, పరా అనున్నది ఊరివారి కోసము, మేము కోరినది పర కాదు. ఏనాటికిని 7 జన్మలకును నీతోనే బంధుత్వం కలవారము కావలెను. నీకే మేము దాస్యము చెయ్యవలెను. వైకుంఠము నుండినను మా వంటి గొల్లలతో పిల్లనగ్రోవి విల్లు పట్టుకుని ఇచ్చట ఉన్న నన్ను మాకు అభ్యంతరం లేదు. నీ విల్లు బల్లెము వేణువు తెచ్చుకుని అందరినీ ఆనందం పరచుము. ఎప్పటికీ 7 జన్మలకును అనుటచే వాచిక కాయిక మానసిక వ్యాపారములు పరమాత్మకే చెందాలని కోరారు. సంసారమను సముద్రమును భగవానుడే ఉపాయమని ఆశ్రయించిన వారికి ఆత్మలు తమను పొందునట్లుగా తానే శ్రమించి
మధించి ఆత్మలు తనను పొందునట్లుగా చేయు మాధవుడే శ్రీమన్నారాయణుడు. జీవుడు చేరియుండు శరీరము పడవ. అట్టి పడవలు గల సముద్రమే సంసారము. సంసార సముద్రమును దాటుటకు జీవునికి సాధనముగా వచ్చిన పడవే శరీరం. ఈ సంసార సముద్రంలో తన సంకల్పం అనేటి మందరం నుంచి దానికి కృప అనే తాటిని గట్టి కటాక్షమును చేతులతో సర్వేశ్వరుడు మధించును. అట్లు మధించుడచే జీవునికి పరబ్రహ్మస్వరూప జ్ఞానము కలుగును. అందుచే ఈ ఆత్మవస్తువు పరమాత్మకు ప్రియమై పరమాత్మను చేరును. మహాలక్ష్మిని పొందుటకెట్లు ప్రయత్నించావో అట్లే ఈ జీవులే శరీరముతో సంసారమును ఉండగానే తన కరుణించే వారికి జ్ఞానమును కలిగించి తనను చెందువారినిగా చేసుకొను. లోకమునకు ఆభరణములు అయి ఉన్న శ్రీ విల్లుపుత్తూరులో అవతరించి సర్వదా తామర పువ్వుల మాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రికైనటువంటి గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురములలో మాలికగా కూర్చున్నది. ఎవరి 30 పాసురములను క్రమం తప్పక చదువుదురో వారు ఆనాడు గోపికలలాగా శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలం అధ్యయనం చేయుట చేతనే పుండరీకాక్షుని పర్వత శిఖరము వంటి బాహువులు శిరస్సులు గలవాడిని, శ్రీవల్లభుడిని, చతుర్భుజుడిని అగు శ్రీరమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందం ప్రసాదించును.